కర్నూలు జిల్లా ఆలూరులో దారుణం జరిగింది. తన చెల్లిని ప్రేమించాడంటూ సురేష్ అనే యువకుడిపై జగన్, నాగరాజు అనే వ్యక్తులు అతి దారుణంగా కత్తితో గొంతుకోశారు. సురేష్ ని హుటాహుటిన అదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అతని పరిస్థితి విషమంగా ఉండడంతో కర్నూలు హాస్పిటల్కి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. పరారీలో ఉన్న నిందితులు జగన్, నాగరాజు కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. ఆలూరులో గల ఆది ఆంధ్ర స్కూల్ నందు ఈ సురేంద్రను ఆలూరుకి చెందిన మసాలా హనుమన్న తర్వాత మసాలా నాగరాజు అనే వాళ్ళు కత్తితో మెడపై నరికినారు. దీనికి గల ముఖ్య కారణం ఏమనగా ఈ మసాలా నాగరాజు వాళ్ళ చెల్లెలను ఈ అబ్బాయి ప్రేమించినాడనే ఉద్దేశంతో మనసులో పెట్టుకొని ఈ సురేంద్ర బహిర్భూమికి పోయింటే అతను వెంటాడి చంపాలనే ఉద్దేశంతో మెడపై నరికినారని వాళ్ళ తల్లి అయిన మారెమ్మ కంప్లీట్గా ఈ కంప్లైంట్ కూడా కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నాము. ఇక దీనిపై మరింత సమాచారం మా రిపోర్టర్ హరికిషన్ అందిస్తారు. హరికిషన్, ఈ ఘటన ఎలా చోటు చేసుకుంది? ప్రస్తుతం నిందితులు పరారీలో ఉన్నట్లు తెలుస్తుంది. దీనిపై పోలీసులు ఏమంటున్నారు? ప్రస్తుతానికి మాత్రము సురేష్ అనే యువకుడు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తున్నారు. అతని పరిస్థితి మాత్రం విషమంగానే ఉంది. 6 నెలల నుంచి కూడా ఈ సురేష్, శృతి అనే వీరిద్దరు కూడా ప్రేమించుకుంటున్నారు. ఇద్దరు కూడా ఒకే సామాజికి చెందినటువంటి వ్యక్తులు. అయితే 6 నెలల క్రితం శృతికి వేరే ఒకరితో ఎంగేజ్మెంట్ కూడా అయింది. కానీ వీరి ప్రేమ వ్యవహారం కారణంగా ఆ ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయిపోయింది. దీంతో శృతి కుటుంబ సభ్యులు తనను చంపుతారన్న భయంతో సురేష్ గత 6 నెలల నుంచి కూడా బెంగళూరులో పనులు చేసుకుంటూ అక్కడే జీవనం సాగిస్తున్నాడు. అయితే 4 రోజుల క్రితం అతని సోదరుడు మృతి చెందడంతో ఆ కర్మకాండలో పాల్గొనేందుకు ఆలూరుకి రావడం జరిగింది. 3 రోజులు, ఈ రోజు 3వ రోజు అయిపోయిన తర్వాత ఈ రోజు వెళ్లాల్సి ఉన్న నేపథ్యంలో ఉదయం బహిర్భూమికి వెళ్తున్న సమయంలో కాపు కాచి ఎవరైతే వారి సోదరులు ఉన్నారో వారి దాడి చేసి హత్య పథకం పన్నారు. ఎప్పుడెప్పుడు ఖాళీగా దొరుకుతాడా, ఎప్పుడు ఒంటరిగా దొరుకుతాడా అని చెప్పేసి అతని కోసం 3 రోజుల నుంచి కూడా వేచి చూశారని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. అయితే ఈ రోజు బహిర్భూమికి ఒంటరిగా వెళ్తున్న సమయంలో నాగరాజు ఇద్దరు కూడా దాడి చేయడం జరిగింది. తమ వెంట తెచ్చుకున్నటువంటి కత్తితో అతని గొంతు కొట్టారు. గట్టిగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు అలర్ట్ అయి రావడంతో ఒక్కసారిగా అక్కడి నుంచి నిందితులు ఇద్దరు కూడా పరారైపోయారు. తీవ్ర రక్తస్రావం కావడంతో హుటాహుడిన మొదటిగా ఆలూరు నుంచి ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. అయితే పరిస్థితి విషమంగా ఉండడంతో ఇక్కడ కర్నూలుకి రెఫర్ చేశారు అక్కడి డాక్టర్లు. వెంటనే అక్కడి నుంచి కూడా కర్నూలుకి ప్రజెంట్ తీసుకుని రావడం జరిగింది. నిందితులు ఇద్దరు కూడా పరారీలో ఉన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ హరికిషన్. సరే